హలో ఎవ్రీవన్, ఆమె కామన్ మ్యాన్. ఏంటి కక్ష సాధింపులు? నేను వైసీపీనో టీడీపీనో లేకపోతే జనసేననో సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదు. సపోజ్ రాధా మనోహర్ దాస్ ఒక పాస్టర్ని టార్గెట్ చేసి అన్నాడు, ఆ పాస్టర్ని కేసు పెట్టుకుంటాడు. ఆ పాస్టర్ రాధా మనోహర్ దాస్ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళకి ఏం పని లేదు. ఒక పాస్టర్ రాధా మనోహర్ దాస్ని ఏదో అన్నాడు, రాధా మనోహర్ దాస్ కదా వెళ్ళి కేసు పెట్టుకోవాల్సింది. రాధా మనోహర్ దాస్ని కొంతమంది సపోర్ట్ చేస్తూ రావడం ఏంటి, లేదు ఒక పాస్టర్ని కొంతమంది సపోర్ట్ చేస్తూ రావడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం సరే, రావణ్ ప్రస్తుతం బర్నింగ్ ఎపిసోడ్ రావణ్ యూట్యూబర్ రావణ్ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నాడు. రైట్, పవన్ కళ్యాణ్ దాకా అది రీచ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కదా కేసు పెట్టుకోవాల్సింది. మధ్యలో వీళ్ళందరికీ ఎందుకు, కార్యకర్తల మొత్తానికి ఎందుకు, వందల మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎందుకు, అతన్ని కొట్టడానికో చంపడానికో ప్రయత్నించడం ఎందుకు? ఎవరి పేరు పోగొడుతున్నారు? జనసేన కార్యకర్తలు మొత్తం పవన్ కళ్యాణ్ పేరే పోగొడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకేం పని అతన్ని చంపడానికి ట్రై చేసేది? మీరు ఎందుకు మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కేసు పెడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటాడు, లేదా పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. మధ్యలో మీ అందరికీ ఏం పని? గుర్తుంచుకోండి, టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా లేకపోతే వాటెవర్ వైసీపీ వాళ్ళైనా, ఎవరెవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. సోషల్ మీడియాలో అన్నారు ఎవరైనా, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా. బట్ గుర్తుంచుకోండి, టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా లేకపోతే జనసేన వాళ్ళైనా ఇవాళ మీరు వెళ్ళి దాడి చేస్తారు. రేపు మీరే పవర్లో ఉండాలని రూల్ ఏమన్నా ఉందా, లేదా మీరే ఉంటారని ఏమైనా కన్ఫర్మేషన్ ఎవరైనా మీకు ఇచ్చారా? రైట్, మళ్ళీ వేరే ప్రభుత్వం రాదా? అంటే రేపు వైసీపీ వస్తుందని నేను చెప్పట్లేదు. సరే, మీరు 2 టర్మ్స్ వేశారు, మళ్ళీ 3వ టర్మ్ వైసీపీ రాదా? లేదా మీరు అన్నట్టు 3 టర్మ్స్ వేశారు, 4వ టర్మ్ వైసీపీ రాదా? వైసీపీ తర్వాత మళ్ళీ మరి రారా మీ టీడీపీ వాళ్ళు రా? ఇంక ఇదేనా? వాళ్ళని వీళ్ళని వాళ్ళు కొట్టుకొని చావడమేనా? ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్లో చివరి ప్లేస్లో ఉంది. అక్కడ ఫోకస్ చేయండి. అన్ని పార్టీల కార్యకర్తలు అక్షరాస్యత శాతంలో చివరి ప్లేస్లో ఉంది, అట్టడుగున ఉంది. అక్కడ ఫోకస్ చేయండి. జీసస్ని అన్నాడని చెప్పి రాముడిని అంటాం, రాముడిని అన్నాడని చెప్పి జీసస్ని అంటాం, ప్రసాదాలు గుడిమెట్లు కడగటం, రైట్, ప్రసాదాల గురించి మాట్లాడుకోవడం, ఇవేనా? వేరే రాష్ట్రాల వాళ్ళు మన వైపు చూసి నవ్వుతున్నారు. ఎవరికి నాకు ప్రాబ్లం అనిపించింది, నాకు సపోర్టర్స్ ఎవరు వద్దు, నేనే ఫేస్ చేసుకుంటా, నేనే కొడతా, నేనే కొట్టించుకుంటా. అలానే అందరూ అలానే ఉండండి. ఏ కార్యకర్త అయినా గుర్తుపెట్టుకోండి, రేపు మీ లీడర్ మీ వెనకాల ఉండడు. ఎవడు చంపేసినా మీ లీడర్ మీ వెనకాల ఉండడు. అది గుర్తుంచుకొని మీ భార్యని మీ పిల్లల్ని బాగా చూసుకోండి. రేపు మిమ్మల్ని తీసుకెళ్ళి మూసేస్తే ఇప్పుడు పడుతున్న వాళ్ళ బాధ రేపు మీరు పడతారు. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉంచండి. అందరూ ఎవడు పతివ్రత కాదు, ఎవడు పతిథి కాదు. అందరూ అనాల్సిన మాటలు అన్ని చోట్ల అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రావణ్ అన్నాడు, ప్రకాష్ రాజు అన్నాడు, రాధా మనోహర్ దాసు పేలాడు, పాస్టర్స్ కూడా పేలారు. అండ్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరు అదుపులో పెట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. వీడన్నాడని వాడన్నాడని వీడు. ఎక్కడికి పోతున్నారు? చూడండి, మీ భార్యని మీ పిల్లాడిని చూసుకోండి. రేపు మీకేదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్యకర్తలు మొత్తానికి మీకు తెలిసింది, బట్ కొంచెం అన్నీ మర్చిపోయి ఆవేశంతో ఊగిపోతున్నారు అంతే. ఆలోచించుకొని, ఏ కార్యకర్త వెనకాల లీడర్ ఉండడు, బట్ లీడర్ వెనకాల కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఎవరు రేపు జగన్మోహన్ రెడ్డి లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళెవరు మిమ్మల్ని ఎవరైనా చంపేస్తే మిమ్మల్ని పట్టించుకోరు, మీ ఫ్యామిలీని పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోయినా మీరు లేని లోటు మీ ఫ్యామిలీకి చాలా 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 బాధగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మళ్ళీ కోలుకోలేదు.